విభూతి పెట్టుకున్నావా? ఎవరు విభూతి కావాలి కదా? విభూతి తెపో. మంచి पितृमातृभक्ति देवता प्रीतये यदाशक्ति पितृमातृ आधारजनं च कर्षे तदंग कलश गणाधिपत पूजां च कर्षे गंगे जैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कलशे रुद्रादि देवता मावाक्यष्टविधोपचारै सम्पूज्य तेनोदकेन पूजा द्रव्याणि देवात्मानं च सम्प्रोक्षया शेषं विसृजेत् अपवित्रो वा द्रवान्वस्थान् ततो विवः यस्परेद्ध्येव देवेषु समाख्याभ्यन्तरसुजिः गणानां त्वा गणपतिकम् हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्माणस्पदानशृण्वन्नोतिभिस्सीदसाधनं प्रणो देवी सरस्वती वाजिभिर्वाजिनीवती दीनाववित्रवतु गुरुदेवो महादेवो गुरुदेवः सदाशिवः गुरुदैवात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विशुदे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्री गुरवे नमः। श्री सांभाय नमः। माहेश्वर पादार्चनं कुर्यात्। सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः। भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमत्कालाय नमत्करविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमुदाय नमः सर्वभूताय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरधरेभ्यः द्रवेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदाशिवो। हरगुरुचरण माहेश्वर आशीर्वाद प्रसिद्धिरस्तु भवतु मनोवांसा प्रसिद्धिरस्तु। आचंद्रार्क वंशाभिवृद्धिरस्तु धास्तु। సిద్ధి దగ్గర పెద్ద అక్షం తెలుసు బట్టలు తీసుకోండి కవర్ ఇవ్వమంతా బుజ్జి ఏ పారిదలి రూపావతారమల్తా పూచే పుష్యంభులింగ తీస్తున్నదా వంటక
వీటి మీద పడుతుంది. మొదలు నవమాసములు మాతృగర్భము నుండి ఉదయించి నిలబడి తెలింగ సదముదములైన సంవత్సరము శని మళ్ళీసారికి అందరూ కూడా వచ్చి అడగాలి అందుకే ఈసారి పాలు పూజ చేపిస్తాం. సంసారమున బడి సకలెల్ల నా బ్రతుకు సుఖమేమి లేదాయలింగ నిమిష మాత్రం పైన నిలవదు ఒక చోట నిజముగా నా మనసు లింగ పతిత పావన విరదు పట్టుడ రక్షించి పడతవు జలించి తెలిలింగ నీ వంటి బండులే ఒక్క రోజు కూడా ఒక పాట పాడకపోతే పూజ చేస్తే దేవుడు చూడగలడు. నేను చేస్తే మాత్రం అమ్మవారు చేస్తాను. చేసినావు మా అక్క కాలంతా ఖరాబ్ చేసినావు. ఏమైంది? కాదంటే ఆయన డైలాగ్ కూడా అంతేగా మన నోరు నొప్పి అయితే ఏంది లాక్ లాక్ ఇస్తా ఎవరు వస్తుందా అది ఫోను ఇస్తా లాక్ తీసేంత స్పీకర్ లేదు. ఇష్టం ఉన్నట్టు కాటన్ లేదు కదా. కటన్ కాదు కాటన్ పసుపు రాయి దానికి చెప్తే ఏం కాదు. అంతే అయితే అది సెట్ అవ్వదులే దానికి కట్టిందంటే ఇది ఇది నీ ఇష్టం నువ్వు రేపు ఏది వేసుకుంటే అది తీసుకో. వారాన్ని చీరలు కంట్రోల్ ఒకటి చూడు బయట ఇది ఆయన తెచ్చినానే ఫీల్ అవుతుంది. ఇది అట్లే ఫీల్ ఇది వాళ్ళకి ఇది వాళ్ళకి ఇప్పుడే మొక్కలు ఇష్టం తీసుకుపోయినా సరే ఆ బట్టలు ఫస్ట్ అట్లా కవర్తో వచ్చాయి బావకి. అది అప్పుడు పెట్టిన బట్టలు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి బావ డాడీ కంటే డాడీ నచ్చినాడు. అదే మళ్ళీ చేస్తాను నేను చెప్పినాను సంత ఎవరు చెప్పినా బట్టలు ఉన్నాయని. బావ ఏం చెప్పలేదు. మీ అక్కడ మాట్లాడి మీ అక్కడికి డబ్బులు ఇచ్చాను మీ అక్కడ వేసుకున్నాను. నేను అసలు ఏం నీకు పెట్టలేదు కాబట్టి కాబట్టి పెద్ద బడ్జెట్ ఇవ్వాలి నాకు. కట్టాలా కట్టలేదా మమ్మీ కట్టాలా మళ్ళీ మళ్ళీ 500 బాబు అది ఇష్టం రేట్ కావాలి మొత్తం ఇచ్చి ఫ్రెండ్ పిలుస్తా ఉంది పాపం. అది ఇచ్చి డ్రెస్ వేసుకోవాలా రేపు వేసుకోవాలి బాబా. టాప్ వేసుకుని కూర్చోడానికి రేపు ఫస్ట్ రుద్రాభిషేకం ఉంది గుర్తుపెట్టుకో బాబా. రేపు ఏం లేదు బట్టలు పెట్టింది సంతు 9 గంటలకు వస్తాయంట. ఎప్పుడు పొద్దున్న 11 గంటలకు వచ్చినా సరే. శతమానం భవతి శతాజు పురుష శతయంతు ఫోటో పెట్టలేదు. మమ్మీ అక్షంతలు వేసి మంచిగా ఆశీర్వాదం. ఫోటో పెట్టినా మా ఇంటికి నీ అనుకుంటున్నా. ఇంటికి వెళ్ళేవు ఫస్ట్ అంటున్నా. మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని కొడుకుని బిడ్డను ఎత్తుకుని కూర్చోవాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూర్చోవాలి. ఒకరు లాగుతుంటారు ఒకరు తీసుకుంటారు. మిమ్మల్ని అప్పుడు గడ్డలు వేయాలి. బిడ్డకి ఒకటి కొడుకు ఒకటి 2 ముట్టించుకున్నాడు. ఇది యజమానులు ఇచ్చినాము ఏం చెప్పాలి మా అమ్మ తిడుతుంది లేకపోతే చేస్తాం ఆమె భయం వేసుకోవచ్చు ఎట్లు అమ్మా ఈ భయం కంటే ఇకప్ప ఇదంతా వాళ్ళు ఇప్పుడే పెట్టేస్తాను. ఇది ఎక్కడికి వెళ్తుంటాడు ఇది ఏం లేదు మీకు మరి అందుకని తీసుకోండి తీసుకోండి. అంటే రోజు ఉంటుంది అదా కట్టుకుంటాడు గీట్లే
బుజ్జక్క అది కుట్టించినాను సెట్ లోపల ఒక బ్యాగ్ ఉందేమో చూడే. ఓ సెట్ అది కుట్టించినాను మొన్న సఫారియా అదే పాయింట్ అదేనా రెండు పాయింట్ ఒకటే మాకు ఇది ఓకే వచ్చింది ఇది అదేనా సెట్ టాబ్లెట్ వచ్చి వేసుకుందా ఏం చేస్తుంది పాలు జర పసుపు మొత్తం ప్లేట్ చూడగా అదే ఇట్లా ఇది కూడా ఉంటుంది ఇది ఉంటుంది కానీ టాబ్లెట్ మొన్న వేసుకున్నాను పెట్టుకొని ఇట్లా నేను పాలని పెడతాను మళ్ళీ ఫ్రీ వస్తుంది నా పెట్టుకుంటే కాదు అది టాబ్లెట్ వేసుకొని ఇట్లా అమ్మగా ఆవిరి పడుతుంది బట్టలు విడవద్దు చేసుకున్నాను మెల్ల 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 ఫోన్ తీసుకోవాలి అంతా ప్రళయం చేస్తాం. అప్పుడు చూసినావా ఎట్లా చేసిండు? వస్తుందా అనేది వచ్చిందా ఏడుండ్రా మామూలుగానే కావురా నాయన సైలెంట్ గా ఉంటాడు వాడు దిస్ సైలెంట్ ఆర్యన్ కాదు ఏదేనో నువ్వేనా ఆరేడా ఏం అవి నువ్వు ఎవరిలా మళ్ళా నువ్వేలా నానాడు ఉన్నాయి కదా లర్న్ మోర్ నా రాదు నాన్న ఇది వస్తలేదు ఏందో అసలు స్కిప్ చేయాలి స్కిప్ వేరే చూస్తావా వేరే అంటే పెట్టిద్దాం అది వస్తలేదు కదా లర్న్ మోర్ అని బట్ట పెట్టుకోలేదు ఇంత రెడీ పెట్టినా బట్టలు అంతా రెడీ ఉన్నట్టు నువ్వు తల్లి ఇదే ఏదో ఒకటి ఏదైతే ముందు. కవర్ అది ఇచ్చేసి కవర్ లో మార్పిడే కదా బ్యాగ్ తెచ్చుకోలేవా నువ్వు పండేది మాకు పళ్ళు పెట్టలేము అమ్మవారి పూజ యొక్క అట్లా కరెక్ట్ అడిగింది బావా పూలేడు పెట్టు కూర అంటే దేవుని కన్నా మొత్తం అన్ని చేస్తే అట్లే ఇప్పుడు కూడా బిసేపే కదా అలంకారం రేపు పొద్దున చేస్తావా అయిపోయింది ఏం లేదు. ఇప్పుడు కాదు. అయిపోయింది పాద పూజ ఏమేవా? నేను పూజ చేస్తా మామూలుగా ఇది. వారే మాత్రం మామూలు పూజ చేస్తూనే ఉంటా శుక్రవారం కదా పూలేస్తావా? ఇది ఎవరికమ్మా? లాక్ ఇస్తావా కొంచెం లాక్ ఇస్తావా ఎవరైనా లాక్ చాలు కూర్చోకొచ్చేపు కూర్చోమని మమ్మీ అమ్మ ఫోటో వీడియో తీస్తుంది మాట్లాడాలి చాక్లెట్ తింటావా ఆచంతలు తిండి మరిగా ఓ, ఓ, ఓ. ఇప్పుడు పెద్దమ్మా పెద్దమ్మా తారమ్మా పెద్దమ్మ తారమ్మ వస్తుంది ఇవ్వండి మాట. వెళ్ళి వండు గుడి పెట్టు ఓకే ఫోన్ చేయాలా చేసి ఉందో లేదు శశిధర్ పెట్టు నా ఫోన్ అయ్యో నీ ఫోన్ ఎక్కడ అవుతుంది ఇప్పుడు ఎందుకు నీ ఫోన్ పట్టుకో నాగా ఏడుందా మరి ఇక. ఇద్దరు కావుల పిల్లలు పుట్టాలి మన సంవత్సరం ఇక ఇదే. కూర్చొనే కాదు మీ అమ్మ. అమ్మవారు ఉన్నట్టు నేను ఫోన్ చేస్తాను లేకపోతే